అంటే మీరు మాట్లాడేది కాదు, నేను అమాయకత్వము లేకపోతే ఇది అనేటువంటి విషయాన్ని నేను ఈ రోజుకు చెప్తున్నా, నేను దానికి స్టికాన్ అవుతున్నా. ఎందుకు అనుకుంటే కూడా నేను దానికి ఉదాహరణ కూడా మీకు చెప్పాను. ప్రజలే అమాయకులైతే లేదండి, నేను దానికి ఉదాహరణ చెప్పాను పాపారావు గారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీకు 40 ఎమర్జెన్సీ అయిన తర్వాత 42కు 41 స్థానాలు మనకి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చారండి. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ చేసిండేది మంచిది అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు ఒప్పుకున్నట్లే కదా. అంటే అది ఆ రోజు కూడా అది అమాయకత్వమో ఆకర్షణ ఇంకొకటో ఉంటుంది అంతే. లేకపోతే జనతా పార్టీకి నేననేది ఒకటే, దక్షిణాదిన ఆ రోజు వెంకటరావు గారి ప్రభుత్వంలో మామూలు జనాల మీద ఏ ప్రభావం పడలా ఎమర్జెన్సీ. ప్లీజ్ రిమెంబర్ ఇట్. మామూలు జనాల మీద వెంకటరావు గారి పరిపాలనలో ఇతరత్ర సమస్యలు ఏమైనా వస్తే వచ్చింది, కానీ ఆ దివిసీమ ఉప్పెన కానీ ఇత్యాది బ్రహ్మాండంగా ట్యాకిల్ చేసిన కారణంగా ఆ రోజు గెలిచింది ప్రభుత్వం. అంతేగాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఆ రోజు ఇక్కడ కూడా చాలా మంది వ్యతిరేకించారు, ఆ తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మరి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పట్ల అది కాదు, ఆ ప్రభావం ఇక్కడ పడలా. ఇక్కడ పడకుండా వెంకటరావు గారు ఆ రోజు ఇక్కడ మేనేజ్ చేసుకున్నారు. నాకు కూడా గుర్తుంది కదా ఎమర్జెన్సీ. సరే అయితే వదిలేయండి, అయితే దాని గురించి కాదు. కానీ ఒకటి సర్వే విషయానికి వచ్చినట్లయితే దీన్ని చూడాల్సింది ఎట్లా అంటే, టైమ్స్ నౌ బీజేపీకి ఇచ్చిన స్థానాలు ఇప్పుడు ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిన తీరు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఓడిపోయిన తీరు ఏం చెబుతుందంటే, కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ప్రాపర్లీ హ్యాండ్లింగ్ ద ఎలక్షన్స్. పైగా మిత్రపక్షాలతో ఉండే మిత్రధర్మం కూడా దానికి తెలియదు అనే దాన్ని చెబుతుంది. ఈ నేపథ్యంలో చూస్తే బీజేపీకి అన్ని స్థానాలు మళ్ళీ పార్లమెంట్ లో గెలుస్తుంది. అది వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటికిప్పుడు చూస్తే అని, ఆ సర్వే ఏంటంటే ఇప్పటికిప్పుడు చూస్తే బీజేపీ ఇలా గెలుస్తుంది. అంతవరకు మాత్రం కాంగ్రెస్ మొన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్ దృష్ట్యా జరిగితే ఆశ్చర్యం లేదు బీజేపీకి అన్ని స్థానాలు వస్తాయి. అదొకటి. రెండోది, తెలంగాణలో స్థానాల ఇది కూడా డివిజన్ కూడా ఇప్పటికిప్పుడు చూస్తే, నిన్నగాక మొన్న కాంగ్రెస్ గెలిచింది, అప్పుడే అసంతృప్తిలాగా ఏమి లేదు. ఇక్కడ ఎవరేమి మాట్లాడినా మనం అసంతృప్తి అయితే లేదు. మరి ఆ పంపిణీ కూడా కరెక్ట్ గానే ఉంది. తెలంగాణ సర్వే కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు జరిగిన పరిణామాలు. మరి ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి తప్పిచ్చిందని మనం ఎలా మాట్లాడగలం? తెలంగాణ సర్వే కనపడుతుంది కళ్ళ ముందు, తెలంగాణ రిజల్ట్స్ కనపడుతున్నాయి. కాంగ్రెస్ కు వచ్చినాయి 64 సీట్లు వచ్చినాయి. పార్లమెంట్ సీట్ల దృష్ట్యా జాతీయ పార్టీకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. 8 to 10 సీట్స్ వాళ్ళకి వస్తాయన్నారు. 3 to 5 బీజేపీ అండ్ బీఆర్ఎస్ కు వచ్చే అవకాశం అన్నారు. మరి అది పార్లమెంట్ సీట్ల దృష్ట్యా చూస్తే జాతీయ పార్టీకి జనరల్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ అడ్వాంటేజ్ ఇప్పటికిప్పుడు చూస్తే కాదన్నారు. రెండోది, జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కళ్ళ ముందు ఈ రోజు చాలా డిమోరలైజ్డ్ గా ఉంది పరిస్థితి. వాళ్ళ మిత్రపక్షాల్లోనే వాళ్ళ పట్ల వ్యతిరేకత వస్తున్నటువంటి వాళ్ళు చేసిన నిర్వాకాలు, మధ్యప్రదేశ్ లో పొత్తు పెట్టుకుండా బాబు మీతో కలిసి వెళ్తాం, మేము కూడా కలిసి వస్తామంటే పొత్తు పెట్టుకోకుండా వాళ్ళతో ఏది సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలు ఎడంకాలతో కుడికాలతో ఇచ్చేసినటువంటి పరిస్థితి. అలాగే ఛత్తీస్గఢ్ లో సిపిఐ బలంగా ఉంది, దాన్ని అక్కడ పక్కన పెట్టి మోసం చేశారు వాళ్ళని చర్చల పేరుతో. రాజస్థాన్ లో మోసం చేశారు. తెలంగాణలో సిపిఐకి ఒక సీట్ ఇచ్చారు కానీ సిపిఎం తరివేశారు. ఇన్ని చేసిన తర్వాత ఒక మిత్రధర్మం లేని పార్టీ జాతీయ పార్టీ కదా, పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది.